ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద కుల కుష్టు రోగి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా తయారైపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డిపై తన సొంత నియోజకవర్గం పులివెందులలో దాడి జరిగింది. అసలు ఎంతకీ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినటువంటి వ్యక్తి ఎందుకు దాడి చేశాడు, ఎలా దాడి చేశాడు, అతని వ్యూహం ఏంటి, అతని పార్టీ ఏంటి, అతని ప్రాంతం ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి 420 గాడు పులివెందుల్లో పర్యటిస్తున్నాడు. ఏమన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు మాట్లాడుతున్నాడా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడంటే లేదు. ఈ డెకాయిట్ ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి పులివెందులు పోతే అక్కడ ప్రజలే ఇతన్ని చెప్పుతో కొట్టడానికి సిద్ధమైపోయారు. నీ దౌర్భాగ్య పరిపాలన వల్లే ఓడిపోయాం, రాజశేఖర రెడ్డికి కూడా చెడ్డ పేరు పెట్టేవారు దౌర్భాగ్యుడు అంటే మొత్తానికి అక్కడి నుంచి పారిపోయి బెంగళూరులో దాక్కున్నాడు 11 రోజులు. ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడికి వచ్చింది 11 సీట్లే కదా, అందులో ఈడు కూడా ఒకడు. ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. అయితే ఈ డెకాయిట్ గాడు ఇప్పుడు పులివెందుల్లో పర్యటిస్తున్నాడు. ఈడు రెండే అకేషన్స్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. ఒకటే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అనే వ్యక్తిని పరామర్శించడానికి, మరొక వ్యక్తి అజయ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని పరామర్శించడానికి. వీడి నోటితో సిగ్గులేనటువంటి దౌర్భాగ్యపు నోటితో కులం చూడడం, మతం చూడడం, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అంటాడు. కానీ ఈ రాష్ట్రంలో వీడు పరామర్శించడానికి ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక మైనార్టీ ఎవరు ఈ దౌర్భాగ్యుడికి దొరకలా. కేవలం తన కులానికి సంబంధించినటువంటి ఇతర దౌర్భాగ్యులే దొరికారు. సరే, ఇదంతా పక్కన పెడదాం. వీడి మీద పులివెందుల్లో ఇవాళ అంటే ఈ దౌర్భాగ్యుడు ప్రజల్లోకి ఎప్పుడు వచ్చేది ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రజల్లోకి వస్తారు, ఎవరన్నా కలవచ్చు. లోకేష్ గారు ఉన్నారు, ప్రజల్లోకి వస్తారు, ఎవరన్నా కలవచ్చు. కానీ జగన్ అనేటువంటి డెకాయిట్ గాడు వీడిని ప్రజలు కలవకూడదు, వీడు ప్రజల్ని ఎలాగో కలవడు. అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కలవడం వాళ్ళు చెప్తున్నారుగా. ఎమ్మెల్యేలకి టైం అయినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అని. ఇక సామాన్యులకి ఏమిస్తాడు ఈ నికృష్టుడు. ఇతను రోడ్డు మీదకి రావాలంటే పరదాలు కట్టాలి. సిగ్గులేనటువంటి అధికారులు ఇంకా కొన్నిసార్లు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేస్తే మా యువనాయకుడు లోకేష్ అన్న చెప్పడం జరిగింది, ఒరి నాయన మేము పరదాలు కట్టుకునేటోళ్ళం కాదు, నేను మా నాన్నగారు మా ప్రభుత్వం అటువంటిది కాదు, ప్రజలు స్వేచ్ఛగా మమ్మల్ని కలవచ్చని చెప్పడం జరిగింది. అయితే పులివెందుల్లో ఈ పులకేష్ గాడు వీడు పులివెందులు వీడు పులివెందులు పులి అంటారు. ఆడు పిల్లి కదా వీడి గతంలో వచ్చినటువంటి 90,000 మెజార్టీ ఇప్పుడు 60,000కి వచ్చింది. అంటే పులివెందుల నియోజకవర్గంలో జగన్ గాడి కుటుంబం 45 ఏళ్ళుగా అధికారంలో ఉంటూ వాళ్లే పోటీ చేస్తూ ఒక బీసీకి, ఒక ఎస్సీకి, ఒక మైనార్టీకి కూడా ఒక్కసారి కూడా అవకాశం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆగి ఒక ఎస్సీనో, ఒక ఎస్టీనో, ఒక బీసీనో, ఒక మైనార్టీనో పులివెందుల నుంచి పోటీ చేయించుకో. జగన్మోహన్ రెడ్డి కులకుష్ట్రోగా నువ్వు అంటావు కదా, మంగళగిరిలో ఒక బీసీకి ఇచ్చు కదా, ఒక ఎస్సీకి ఇచ్చు కదా, ఒక ఎస్టీకి ఇచ్చు కదా అని. నువ్వు వీరా పులివెందుల్లో ఎట్లాగా నీ పరిస్థితి దౌర్భాగ్యమేగా. నువ్వు ఎట్లా అసెంబ్లీకి రావుగా. ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి ఒక ఎస్సీకో, ఒక ఎస్టీకో, ఒక బీసీకో, ఒక మైనార్టీకో ఎమ్మెల్యే పదవి ఎవరా జగన్మోహన్ రెడ్డి? నువ్వు పొడి చెప్పు. నువ్వు నేను మాట్లాడతాను మా నాయకుడితో చంద్రబాబు నాయుడు గారితో, సార్ ఆ పులివెందుల్లో ఈ డెట్టా రాజీనామా చేసాడు, ఉప ఎన్నికలు వస్తుంది, దయచేసి మనం అక్కడ అభ్యర్థిని పెట్టొద్దు, అతను ఒక ఎస్టీ అభ్యర్థికి ఇచ్చాడు కాబట్టి మనం అవకాశం ఇద్దామని నేను కూడా మాట్లాడతా అంటే నా మాట వింటారని కాదు, రిక్వెస్ట్ చేస్తాం మా నాయకుడికి. మా నాయకుడు నీలాగా డెకాయిట్ కాదు కాబట్టి మా బొట్టుల రిక్వెస్ట్ కూడా పట్టించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజానాయకుడు. అయితే ఈ దౌర్భాగ్యుడి మీద ఇప్పుడు ఒక దాడి, ఒక వ్యక్తి పుసుక్కం దగ్గరకు వచ్చాడు. పాప మా కుర్రోడు వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉన్నావు, నువ్వు అందరిని ఓదారుస్తావు కదా, అందరి తల మీద చేతులు పెట్టి వాళ్ళ తల మీద ఏదో ముద్దులు పెట్టినట్టుగా బిల్డప్ ఇచ్చి వాళ్ళ తల మీద నువ్వు చేతులు పెట్టి నీ చేతులు నువ్వు ముద్దు పెట్టుకుని వాళ్ళకు ముద్దు పెట్టినట్టుగా నువ్వేదో బిల్డప్లు ఇస్తుంటావు కదా జగన్మోహన్ రెడ్డి. నిన్న కూడా ఓదారుస్తాను రా స్వామి అని చెప్పి ఒక యువకుడు, సాధారణ యువకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువకుడు జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పిరికి సన్నాసి, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పనికిమాలినోడు అతన్ని కలవకుండా సెక్యూరిటీ వాళ్ళతో ఇస్సిని లాగి పడేపించాడు. అతను షట్టు గిట్టు కూడా సిరిగేటట్టుగా. ఈ సిగ్గులేనటువంటి బతుకు ఎందుకు బతుకుతాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ బాబాయిని నరికి చంపించడం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని చంపించావు. ఇక రఘురామకృష్ణరాజు గారిని కొట్టించడం దగ్గర నుంచి నాలాంటి వాళ్ళకి కరెంట్ షాక్ పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి సిఐడి అనేటువంటి డెకాయిట్ నా కొడుకులు అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి ఇప్పుడు ఏళ్ళలో ఎవరన్నా నిన్ను వేసేస్తారనేటువంటి భయంతో తిరుగుతున్నావు. ఇక వల్లభని వంశీగాడు, విడదల రజని ఇట్లాంటి గులాకారులు, కళాకారులు, నోటి తుత్తరులు అయితే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయి బతుకుతున్నారు. ఎందుకు ఇట్లాంటి బతుకు దేనికోసం బతకాలంట? తప్పుడు పనులు చేయడం ఎందుకు? ఇప్పుడు ఇట్లాంటి నికృష్ట బతుకుడు ఎందుకురా? వాళ్ళ వంశీగా నీది ఒక బతుకంటరా, నువ్వు బతకడం ఎందుకురా? కొంచెం నా కొడక నా మీద కేసు పెట్టావు కదరా. మగాడివి అయితే ఈరోజు రా నా కొడక కన్నవరవరా, నువ్వు నీ సక్రంగా పుట్టుంటే సరే, నీ అంత నికృష్టంగా మేము మాట్లాడవరా? పప్పు ఓడిపోయిన నా కొడక, నీకెందుకు, నీతో మాకెందుకో. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టాపిక్ వద్దాం. అతను ఎవరో కుర్రోడు పాపం జగన్మోహన్ రెడ్డి ఓదార్దామని వచ్చాడు. 11 సీట్లు కదా,
ఏం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? పాపం బాధలు ఏమైనా చేసుకుంటాడేమో, వీడిని కాస్త ఓదార్దాము లేదా మంచి మాటలు చేద్దాం. వీడు పేలుతున్నాడు, హెచ్చరిస్తున్నాయి. ఎందుకు హెచ్చరించేసి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించేస్తాడు? స్థాయి నట్టు నీకు ఇదే. నీ తండ్రి వయసు వ్యక్తి, నీ తండ్రి లాంటి వ్యక్తి, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ఆయన్ని పట్టుకొని నువ్వు చంద్రబాబు అంటావేంద్రా? జగన్మోహన్ రెడ్డిగా పోర్టుగా చంద్రబాబు నాయుడు గారు అంటాను తెలియదంటారా? బప్పూరగా నీకో ఇట్లాంటి అన్ని తప్పుడు పనులు వద్దు జగన్మోహన్ రెడ్డి. ఇంకన్నా మారరా స్వామి డెకాయిట్గా నువ్వు అని ఎవరు నీ పార్టీ కార్యకర్త చెప్పడానికి నీ దగ్గరకు వస్తుంటే అతన్ని ఆపేసి సెక్యూరిటీలు పాపం షట్టు కూడా దించేసి పక్కన ఇసిరేసారంటే నువ్వు ఎంత టెన్షన్లో, ఎంత భయంలో, ఎంత బాధలో ఉన్నావో నాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి. కానీ నువ్వు ఇట్టా చేసే ప్రజలను కలవకే నీ దిక్కుమాలినటువంటి పరిస్థితి 11 సీట్లకు వచ్చింది. నువ్వు ఇంకెట్టాగే కంటిన్యూ చేసావు అనుకో, ఈసారి పులివెందుల అసెంబ్లీలో, అదేవిధంగా కడప ఎంపీలో కూడా నీ పార్టీని ఓడించి నేను శాశ్వతంగా ఈ దేశం నుంచి పంపిస్తాను జగన్మోహన్ రెడ్డి.